అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అభినందన తెలియజేస్తున్నాను. మన కలయిక కారణమైన జ్ఞాన పితామహులు మైత్రేయ బుద్ధ భగవానులైన పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, యథావిధిగా ఈరోజు సండే రోజు మరి ఎన్నో విశిష్టమైన గుళ్ళకు సంబంధించిన జ్ఞానాన్ని వారి ద్వారా అందుకుంటున్నాం. వారు స్వయంగా తెలుసుకొని అనుభవపూర్వకంగా అక్కడ విశేషాలన్నీ ఎన్నో విషయాలు చెప్పారు ఇప్పటి వరకు. మళ్ళీ ఈరోజు వాటి గురించి తెలియవలసిందిగా మైతా మేడంని స్వాగతిద్దాం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో మాస్టర్స్ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. సో ఈరోజు మన సెషన్లో అసలు ఈ 4 యుగాలలో ఎటువంటి జ్ఞానం పొందడం జరిగింది, అసలు ఆ యుగాల్లో తెలుసుకున్న అసలు యుగాలకి అర్థం ఏమిటి, ఆ సమయంలో ఏ విషయాలని ఎలా తెలుసుకున్నారు, వాళ్ళ సాధన అనేది ఏ విధంగా ఉండింది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ముఖ్యంగా 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం, కృతయుగం, ద్వాపర యుగం, కలియుగం. సత్యయుగంలో మానవులు దేవతలు కలిసి జీవించేవారు. డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉండేది మానవుడికి, దేవతలకు, దేవుళ్ళకు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ధ్యానంలో అత్యున్నత స్థితికి వెళ్ళి ఈ విశ్వంతో ఒక శృతిలో ఉండడం జరిగేది. ఏ విషయమైనా డైరెక్ట్ ఇంటరాక్షన్తో వాళ్ళు తెలుసుకునేవారు. విశ్వంతో ఒక శృతిలో ఉండేవారు. శృతిలో అంటే విశ్వంతో ఏకం అవడాన్ని శృతి అంటాం. సో ఈ ధ్యాన స్థితిలో ఒక శృతిలో పొందిన అనుభవాలే వేదాలు, అలాగే ఎన్నో అంశాలు. ఇక్కడ అందులో నుండి వచ్చిన వేదాలు కానివ్వండి, పురాణాలు, ఇతిహాసాలు, ఇవన్నీ వాళ్ళ ధ్యాన స్థితిలో విశ్వంతో కలిసి తెలుసుకున్న అంశాలు. ఇవి సత్యయుగంలో తెలుసుకునేవారు. మరి కృతయుగంలో వాళ్ళు పొందిన దివ్య స్థితిని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడమే ఈ కృతయుగంలో జరిగేది. సత్యయుగంలో వాళ్ళు విశ్వంతో కలిసినప్పుడు కొన్ని వేదాలని, ఇతిహాసాలని, పురాణాలని ఏ విధంగా అయితే తెలుసుకున్నారో దాన్ని కృతయుగంలో జ్ఞాపకం చేసుకోవడం, దాన్ని స్మృతి అంటాం. స్మృతించుకోవడం అనేది ఈ యుగంలో జరిగేది. వేదాలు కానీ, పురాణాలు కానివ్వండి, ఇతిహాసాలు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు సాధనలో స్మృతి తెచ్చుకోవడం అనేది ఈ యుగంలో జరిగేది. మరి ద్వాపర యుగంలో ఒక మాస్టర్ నుండి గైడెన్స్ అనేది పొందడం. ఒక మాస్టర్ నిత్యంగా తనతో ఉండి గైడెన్స్ ఇవ్వడం, నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, ఈ విషయాలని తెలుసుకో అని తెలియజేసేది ద్వాపర యుగం. ఎలా అయితే కృష్ణుడు అర్జునుడికి గైడెన్స్ ఇచ్చాడో ఆ విధంగా
సో లాస్ట్ వచ్చేసి ఏంటి, కలియుగం. ఈ యుగంలో అంటే మనం ప్రస్తుతం జీవిస్తున్న యుగం కలియుగం. ఈ యుగంలో మానవులందరికీ ఎంతో అహంకారంతో కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి వీళ్ళు అనుకున్నదే ఒక గురువు చెప్పాలి, వీళ్ళకు నచ్చినట్టు ఒక గురువు ఉండాలి, వీళ్ళు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అదే విషయం తెలుసుకోవాలి. అంతేకాని విశ్వంలో తనకు తానుగా ఒక గురువు వచ్చి అందించాలి అనే విషయాన్ని తీసుకోవడం అనేది ఇక్కడ వెంటనే జరగదు. ఈ యుగంలో ద్వాపర యుగం లాగా గైడెన్స్ ని పొందలేరు, సత్యయుగంలో లాగా దేవతలతో కలిసి ఉండలేరు, కృతయుగం లాగా గత జ్ఞానాన్ని స్మృతించుకోలేరు. అంటే ఒక మానవుడు సెల్ఫ్ ఎన్లైటెన్ స్థితిని పొందడం అనేది జరగట్లేదు. ఎందువల్ల అంటే ఒక 3 విషయాలు ఉంటాయి. కొంతమంది పొందుతున్నారు సాధన చేసి ముందుకెళ్ళిన మాస్టర్స్, కానీ ప్రతి ఒక్క మానవుడు ఆ పని చేస్తున్నాడా? ప్రతి ఒక్క మానవుడు ఈ స్థితిని పొందగలుగుతున్నాడా? లేదు. ఎందుకంటే మానవుడికి 3 విషయాలు ఉంటాయి, 3 హృదయాలు ఉంటాయి. ఆ హృదయాలు ఏంటి అంటే యద, నాభి అండ్ పాదాలు. ఈ యదలో ప్రేమ, మోహం, అలాగే ద్వేషం, వ్యామోహం, ఈ విషయాలని కలిగించే స్థితులు వసిస్తూ ఉంటాయి. అదే నాభిలో వచ్చేసి సూక్ష్మ స్థితిని, సూక్ష్మాన్ని మరి అందులో శక్తిని అనుభూతి చెందే స్థితిని జీవితంలో నిలుపుకునే అంశాలు ఇక్కడ వసిస్తూ ఉంటాయి. అదే వచ్చేసి పాదాలలో ఒక మనిషి వారి ధ్యాన స్థితిలో పొందిన అనుభవాలని, లక్ష్యాలను, ఐశ్వర్య స్థితులను ఈ పాదాలలో వాళ్ళు పొందిన జ్ఞానాన్ని ఈ పాదాలలో వసించడం అనేది జరుగుతుంది. ఈ 3 స్థితులని ఎవరైతే బ్యాలెన్స్డ్ గా అర్థం చేసుకొని ఈ స్థితులని గమనించుకుంటూ జీవించగలుగుతాడో, గమనిస్తూ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడో, తన స్థితిని నిలబెట్టుకుంటారో వాళ్ళు సెల్ఫ్ ఎన్లైటనింగ్ అంటే స్వయం ప్రకాశాన్ని అనుభూతి చెందడం జరుగుతుంది. సెల్ఫ్ ఎన్లైట్మెంట్ జరుగుతుంది. ఇది సరిగ్గా పెట్టుకుంటే ఈ 3 విషయాలని సరి అయిన విధంలో సక్రమంగా ఉంచుకుంటే దేవతల నుండి గైడెన్స్ అనేది లభిస్తుంది. ఎంతో మంది మాస్టర్స్ నుండి, దేవతలు అంటే ఎవరు, ఎంతో మంది మాస్టర్స్ నుండి మనకి గైడెన్స్ అనేది దొరుకుతుంది. కృతయుగంలో లాగా మన దివ్య స్థితుల్ని, ఆత్మస్థితుల్ని మనం ఇక్కడ స్మృతించుకోవడం జరుగుతుంది. ఈ
విషయాలు, ఈ 3 అంశాలు మనలో ఎదని, నాభిని, అలాగే పాదాలని, ఈ 3 జరిగే విషయాలని సక్రమంగా గమనిస్తూ ఆ స్థితుల్ని సరైన మార్గంలో పెట్టుకుంటే, అర్థం చేసుకొని ఆ స్థితిని మనం దాటగలిగితే ఈ విషయాలని మనం అనుభూతి చెందుతాం. సో ఇది ప్రతి ఒక్క నార్మల్ వ్యక్తి అనుభూతి చెందలేడు కాబట్టి దేవతలు, ప్రతి ఒక్క మానవుడు ఆత్మస్థితుల్లో సూక్ష్మమైన అంశాన్ని అవగాహన చేసుకోవడానికి, సూక్ష్మ స్థితులని అనుభూతి చెందడం కోసమే ఈ దేవాలయాలనేవి నిర్మించబడ్డాయి. ఎవరి వల్ల నిర్మించబడ్డాయి? దేవతలచే నిర్మించబడ్డాయి కాబట్టి దేవాలయాలుగా మారాయి. ఈ విషయాలని ప్రతి మానవుడు అనుభూతి చెందడం కోసమే ఈ దేవతలు అనే వాళ్ళు టెంపుల్స్ లో ఉన్న శాస్త్రాలు కానివ్వండి, అలాగే అక్కడ ఉన్న రూల్స్ కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, డిజైన్ చేయడం జరిగింది. ఒక్కొక్క శాస్త్రాన్ని, ఒక్కొక్క అక్కడ అందించే ఫుడ్ని ఈ సూక్ష్మ స్థితులు అనుభూతి చెందడం కోసమే అక్కడే వీటిని డిజైన్ చేశారు. ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా ఒక టెంపుల్ కి వెళ్ళే ముందే కడుపు నిండా భోంచేసి టెంపుల్ కి వెళ్ళేసి వచ్చారనుకోండి, వెంటనే ఆకలిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. టెంపుల్కి వెళ్ళి బయటకు రాగానే ఎంత కడుపు నిండుగా మనం వెళ్ళినా బయటకు వచ్చేసరికి ఆకలిస్తుంది. ఎందుకంటే టెంపుల్లోకి వెళ్ళగానే అక్కడ ఎన్నో సూక్ష్మ స్థితులు ఉంటాయి. ఆ సూక్ష్మ స్థితులకి మనం వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఈ ఫిజికల్ బాడీ ఆ ఎనర్జీ స్టేట్ కి వెళ్ళి రావడానికి కొంత శక్తి అనేది ఖర్చు అవ్వడం జరుగుతుంది. సో ఈ శరీరానికి శక్తి ఖర్చు అయినప్పుడు మనం అందించేది ఏంటి? ఫుడ్డే కదా. ఆ ఫుడ్ ని బ్యాలెన్స్ చేయడానికి అక్కడ ప్రసాదాలు అనేవి డిజైన్ చేయడం జరిగింది. ఏ రోజు శక్తిని బట్టి ఆ రోజు ప్రసాదం అనేది అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ స్థితిని క్లియర్ గా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఏ రోజు వర్ణం, ఏ రోజు కిరణాలు అనేవి భూమి మీద వస్తాయో ఆ కిరణాలని అక్కడ మూర్తి ధరించి ఉండడం జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఇవన్నీ తీసుకుంటున్నాం. ఈ దేవాలయాల్లో జరిగే అసలు ఈ దేవాలయాలు ఎందుకు క్రియేట్ చేయబడ్డాయి? మానవుడు తన సత్యయుగంలో పొందిన జ్ఞానాన్ని ఈ కలియుగంలో పొందలేకపోతున్నాడు కాబట్టి దేవతలు దేవాలయాలు అనేవి నిర్మించారు. ఇందులో స్వయంభూ ఆలయాలు ఉన్నాయి, అలాగే నార్మల్ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ స్వయంభూ ఆలయాలు అంటే ఏంటి? సెల్ఫ్ ఎన్లైటెన్ స్టేట్ కి సంబంధించిన టెంపుల్స్ స్వయంభూ ఆలయాలు. ఈ స్వయంభూ ఆలయాలు ఏ మనిషి నిర్మించలేదు, వాటంతట అవే స్వయంభూగా వెలువడం జరిగింది. ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే కోటప్పకొండ, అహోబిలం, కొన్ని శివాలయాలు స్వయంభూగా వెలిసి ఉంటాయి.
కొన్ని ఆంజనేయ స్వామి టెంపుల్స్, ఇలా ఎన్నో స్వయంభూగా వెలుస్తాయి ఇవి. ఇక్కడ ఏంటంటే సత్యయుగంతో స్మృతిలో పొందే స్థితిని ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. ఈ స్వయంభూ ఆలయాలు సత్యయుగానికి సంబంధించినవి. మనం ఈ చోటకి వెళ్ళి మన సాధనను ఎప్పుడైతే చేస్తామో సత్యయుగంలో పొందిన జ్ఞానాన్ని మనం ఈ చోట నుండి యాక్సెస్ చేయవచ్చు. ఒక చిన్నత జ్ఞానానికి ఒక రెప్లికాగా ఈ స్వయంభూ ఆలయం. ఈ చోట వెళ్ళడమే కాదు, ఈ చోట మన సాధన అనేది జరగాలి. జరుగుతేనే కదా ఒక ప్లేస్ ని మనం తెలుసుకునేది. అక్కడ శ్వాసలని గమనించాలి. ఒక చోట నుండి మరొక చోటకు శ్వాసలో తేడాలు అనేవి ఉంటాయి. ఒక చోట మంచి టెంపుల్ ఉంది అంటే ఆ చోట శ్వాస శక్తి స్థితులు వేరుగా ఉంటాయి. శ్వాసలు మారుతూ ఉంటాయి. దాంట్లో మన జ్ఞానాన్ని గమనించవచ్చు. ఈ స్వయంభూ ఆలయాలన్నీ సత్యయుగానికి సంబంధించిన జ్ఞానాన్ని ఈ విశ్వ ప్రణాళికలతో మనం ఏకమయ్యే స్థితులని ఈ స్వయంభూ ఆలయాల్లో మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈ స్వయంభూ ఆలయాల్లో మనం తెలుసుకోవచ్చు. మరి దేవాలయాలు, ఈ దేవాలయాలు అనేవి దేవతల చేత నిర్మించబడ్డాయి. ఒక మాస్టర్ అంటే ఒక దేవతలు ఎంతో మంది వాళ్ళ స్థితిని ఉన్నతపరచుకోవడానికి కానివ్వండి, లేదా వాళ్ళలో ఎన్నో బ్లాకేజెస్ ఉండింటాయి, వాటిని క్లియర్ చేసుకోవడానికి నిర్మించి ఉంటారు. దానికోసం ఒక శక్తిని ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. సో దానికోసం ఈ దేవాలయాలు అనేవి నిర్మించడం జరిగింది. మానవులకి ఎంతో సులువుగా వాళ్ళ స్థితిని ఉన్నతంగా పెంచుకోవడానికి, సూక్ష్మమైన అంశాలని అనుభూతి చెందడం కోసం. మనం ఒక సెషన్ లో చెప్పుకున్నాం, తిరుమలలో బ్రహ్మోత్సవం అనేది జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవంలో ప్రతి జీవిలో హైయెస్ట్ ఎన్లైట్ అయిన జీవి అక్కడికి వస్తుంది అని. ముత్యాలలో హైయెస్ట్ ఎన్లైట్ అయిన బీయింగ్, అన్ని ఎలిమెంట్స్ లో అత్యున్నతంగా ఎన్లైట్ అయినది ముత్యం కాబట్టి ఆ ముత్యపు స్థితుల్లో ఉన్న ఒక ఆత్మ అక్కడికి రావడం. జంతువుల్లో హైయెస్ట్ ఎన్లైట్ అయిన ఒక జంతువు, ఎన్నో జీవులు, అన్ని రకాల జీవరాశుల్లో ఒక ఎన్లైటెడ్ బీయింగ్ అక్కడికి ఆ లోకానికి సంబంధించిన స్థితులు ఆ ఏరియాలో రావడం జరుగుతుంది. అన్ని ఎన్లైటెడ్ బీయింగ్స్ ఒక చోట కలుస్తాయి. దాన్నే బ్రహ్మోత్సవం అంటారు. అవి ఏ విధంగా ఎన్లైట్ అయ్యాయి, ఏ విధంగా ఎన్లైట్ అయ్యి ఒక్కొక్క స్థితిని అనేది మనం అక్కడ దాటడం జరుగుతుంది అనేది బ్రహ్మోత్సవంలో జరుగుతుంది. సో ఇందుకు ఈ టెంపుల్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈ అంశాలని తెలుసుకోవడం కోసమే మన సూక్ష్మ స్థితుల్ని అవగాహన చేసి మన ఆత్మని పరిపూర్ణం చేసుకోవడం కోసం, మన ఆత్మస్థితుల్ని అనుభూతి చెందడం కోసం ఈ దేవాలయాలు అనేవి నిర్మించడం జరిగింది. మరి ఆలయాలు, నార్మల్ ఆలయాలు కూడా ఉంటాయి కదా, మానవుడిచే నిర్మించబడ్డవి.
ఇక్కడ ఏం జరుగుతుంది? అలాగే ఋషులు కూడా కొన్ని ఆలయాలను నిర్మించి ఉంటారు, దేవాలయాలు. ఒక ఋషి తన జ్ఞానాన్ని ఒక్కొక్క స్థితిలో ఉంచడమే ఇంకొన్ని టెంపుల్స్. ఎలాగంటే అగస్త్య మహాముని ఎన్నో టెంపుల్స్ ని, ఎన్నో శక్తి స్థితుల్ని స్థాపించాడు. రామేశ్వరంలో కానివ్వండి, యాగంటిలో కానివ్వండి, మనకు తెలిసిన ఎన్నో ప్లేసెస్ మనం ఉంటున్న చోట. ఆయన జ్ఞానం ఒక్కొక్క స్థితిలో, అంటే ఆయన నేర్చుకున్న సకల విశ్వంలో ఉన్న జ్ఞానాన్ని ఒక్కో చోట ఒక్కొక్క స్థితిలో స్థాపించడం, ఒక్కొక్క రహస్యాన్ని, ఒక్కొక్క జ్ఞానాన్ని ఒక చోట స్థాపించడం అనేది జరుగుతుంది. ఆ చోటకి వెళ్ళినప్పుడు మనం ఆ విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది మన సాధనలో. అలాగే ఎంతో మంది గురువులు వాళ్ళ సమాధి మందిరాలలో ఈ జ్ఞానాన్ని అనేవి తెలియజేస్తూ ఉంటారు. ఇది కూడా సత్యయుగానికి సంబంధించిన జ్ఞానమే వాళ్ళు అక్కడ తెలియజేస్తుంటారు, మరణం తర్వాత జరిగే విషయాలని. మనం మరణించిన తర్వాత ఏ స్థితులు ఏ విధంగా ఏర్పడతాయి, మనం అక్కడ మరణించిన తర్వాత ఏవైతే జరుగుతాయో ఇక్కడే ఉండి మనం ఎలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ దేహాన్ని ధరించి ఎందుకు వచ్చాము? ఈ భౌతిక స్థితిలో మనం ఎన్లైటైన్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. ఇది ఎన్లైట్ అయి వెళ్తే ఇంకొక లోకానికి వెళ్తాం, అవునా? అక్కడ కూడా ఎన్లైట్ అవుతేనే ఇంకొక స్థితికి చేరుతాం. ఇక్కడ వచ్చే ముఖ్యమైన పనిని మనం మరిచిపోయి నార్మల్ లైఫ్ లోనే మునిగిపోతే ఇంకొచ్చే జన్మలో మనకి గైడెన్స్ చేయడానికి, గైడెన్స్ ని అందించడానికి ఏ మాస్టర్ ఉంటారు? అందుకే ఇప్పుడు వచ్చిన ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. ఈ జన్మలోనే అన్ని స్థితులని పొంది మనం ముందుకు వెళ్ళాలి. అందుకే వీళ్ళంత మంది మాస్టర్స్ మన లైఫ్ లోకి రావడం అనేది జరుగుతుంది. ఈ మాస్టర్స్ మరణించిన తర్వాత కూడా వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ సాయిబాబా. ఆయన దేహాన్ని విడిచి వెళ్ళిపోయారు, కానీ ఇప్పటికీ జీవించే ఉన్నారు కదా. కానీ మనందరికీ తెలిసింది సాయిబాబా ఒక్కరే. ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. నెల్లూరులో వెంకయ్య స్వామి, ఒంగోలులో ఎకిరాల భరద్వాజ గారు, తిరుమలలో తిరుపతి దగ్గరలో ఉన్న నారాయణవనం అనే చోట సొరకాయల స్వామి, అలాగే కాసిరెడ్డి నాయన, జ్యోతిల అనే ప్లేస్ లో కాసిరెడ్డి నాయన సమాధి మందిరం. ప్రతి ఒక్కరూ భూమి మీద ఏ చోటకి వెళ్ళినా వెళ్ళకున్నా ప్రతి ఒక్కరు ఒక్కసారి జ్యోతిల అనే ప్లేస్ కి వెళ్ళిరండి. అక్కడ మీరు ఒక మహాసిద్ధ క్షేత్రాన్ని మీరు అక్కడ గమనిస్తారు. నేను రీసెంట్ గా ఈ ప్లేస్ కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏముండదు, ఒక అడవి, మహా అడవి. మనకు ఒక సిగ్నల్ ఉండదు, ఏముండదు, ఫుడ్స్ దొరకవు. ఆ ఆశ్రమంలో వాళ్ళు పెట్టే ఆహారం తప్ప మనకేమి దొరకదు. ఒకవేళ ఏదైనా కావాలి అంటే మనం ఒక 15 కిలోమీటర్స్ బయటకు వస్తేనే ఏదైనా దొరుకుతుంది. ఆయన ఒక వరల్డ్ నే క్రియేట్ చేశారు అక్కడ. నేను చూసిన ఇన్ని ప్లేసెస్ లో, నేను ఒక 3 years లో తిరుగుతున్న ప్లేసెస్ లో నాకు ఎంతో అత్యున్నతంగా అనిపించిన ప్లేస్ ఈ జ్యోతిల. ఒక్క మాస్టర్ ఈ విశ్వాన్ని మొత్తం, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి గైడెన్స్ అందిస్తూనే ఉన్నారు. పైన ఏ లోకాలు ఉంటాయి, దాన్ని ఎలా వెళ్ళొచ్చు, ఎలా చేరొచ్చు, మన స్థితిని ఏ విధంగా మార్చుకోవచ్చు,
నిత్యం మనం ఎలా ఉండాలంటే ఎలాంటి జ్ఞానాన్ని అందుకోవాలి, అసలు ఈ విషయంలో ఏమేమి జరుగుతున్నాయి, ఇది ఎప్పుడు ఎంతో మంది మాస్టర్స్ ఆ చోటని మనం చూడొచ్చు. చూడ్డానికి పల్లెటూరు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఎన్నో మిరాకిల్ సిచ్యువేషన్స్ ని మనం అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతాం. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క జ్ఞానాన్ని ఒక్కొక్క చోట అందిస్తూ ఉంటారు. కాసిరెడ్డి నాయన గారిని అన్నపూర్ణేశ్వరి అని అంటారు. వీళ్ళు వాళ్ళు ఏ స్థితిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఏ విషయాలను అందించడానికి ప్రయత్నిస్తున్నారు, మానవులు ఎవరు వాళ్ళ సత్యయుగపు విషయాలని స్మృతించుకునే స్థితిలో లేరు. కాబట్టి ఇంతమంది మాస్టర్స్ ఇన్ని విధాలుగా ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ రోజు క్లాస్ లో ఓన్లీ దేవాలయం గురించి లేదు, స్వయంభూ ఆలయం గురించి ఉంది. అసలు ఆలయం ఏ విధంగా రావడం జరిగింది, దేవాలయం ఏ విధంగా రావడం జరిగింది, ఋషుల చేత నిర్మించబడిన ఆలయాలలో ఏ జ్ఞానాన్ని మనం అందుకుంటాము, అలాగే ఒక గురువు స్థాపించిన ప్లేస్ ని, అంటే ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన సమాధి మందిరంలో ఏ జ్ఞానాన్ని మనం అందుకోవచ్చు, అక్కడ కూడా ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క ప్లేస్ లో ఏ స్థితులని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చో మనం ఈ క్లాస్ లో తెలుసుకుంటున్నాం. టెంపుల్ ఒకటే కాదు, ప్రతి ఒక్క ప్లేస్ భూమి మీద ఏమేమి ఉన్నాయి, ఏ మాస్టర్ ఏ విధంగా ఈ సూక్ష్మ స్థితుల్ని ఒక్కొక్క స్థితిని అనుభూతి ఏ విధంగా చెందాలో, తమ ఆత్మని ఎలా ఉన్నతపరుచుకోవాలో, వాళ్ళు ఏ విధంగా నేర్చుకున్నారు, ఏ విధంగా పొందారనే జ్ఞానాన్ని వాళ్ళు అందిస్తూ ఉన్నారు. వీళ్ళంతా లివింగ్ మాస్టర్స్, ఇప్పటికీ జీవించే ఉన్నారు, ఎప్పటికీ జీవించే ఉంటారు. ఈ చోటకి మనం వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలు, వాళ్ళు అందించేస్తారు. అండ్ అలాగే ఆలయాలు ఉన్నాయి, మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఆలయాలు. ఈ ఆలయాలన్నీ మానవుడు నిర్మించబడింది. ఆ టెంపుల్లో ఎవరో సంబంధ పర్సన్ నిర్మించాలి అనుకొని, నేను ఆ మనిషి ఏ సంకల్పంతో అయితే నిర్మిస్తాడో ఆ విషయం మాత్రమే అక్కడ జరుగుతుంది, ఆ సంకల్పం మాత్రమే అక్కడ నెరవేరుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సంకల్పంతో టెంపుల్స్ అనేవి నిర్మించడం జరుగుతుంది. నార్మల్ టెంపుల్స్, నార్మల్ మన చుట్టుపక్కల ఉన్న ఆలయాలు, చిన్ని చిన్ని ఆలయాలు. సో ఇక్కడ ఏంటి, తను ఏ ఆలోచనతోనైతే ఏ సంకల్పంతోనైతే నిర్మించాడో ఆ ఒక్క సంకల్పం మాత్రమే అక్కడ నెరవేరడం జరుగుతుంది, ఆ సంకల్పం పూర్ణం అవ్వడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క టెంపుల్స్ అనేవి ఒక్కొక్క అంశాలను తెలియజేయడానికి నిర్మించడం జరిగింది. దీంట్లో మనం అరుణాచలంలో 8 లింగాలు కూడా ఏ విధంగా వచ్చాయో తెలుసుకోవచ్చు. ఇంద్రలింగం ఉంది, ఇంద్రుడు ఏ జ్ఞానాన్ని అయితే పొందాడో ఆ జ్ఞానం అంతా ఇంద్రలింగం దగ్గర మనం పొందొచ్చు. అలాగే చంద్రలింగంలో, అలాగే ఈశాన్యలింగంలో, ఈశాన్యలింగం చోట అందరూ గురువులు ఒక చోట ఉంటారు. మీరు గమనిస్తే ఈశాన్య లింగం ఎదురుగానే చుట్టూతానే సమాధులు ఉంటాయి. అంత సమాధుల మధ్యలో ఈ టెంపుల్ ఎందుకుంది? ఈ గురువులు ఎప్పుడు మరణం తర్వాత ఉండే జీవితాన్ని, మరణం తర్వాత ఉండే లెవెల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కాబట్టి కుబేరలింగం, కుబేరుడు పొందిన ఒక జ్ఞానాన్ని మనం అక్కడ పొందొచ్చు. భూమి మీద లేని ఒక్క ప్లేస్ ని మనం
అక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అక్కడ ఐశ్వర్య ఈశ్వర అనే ఒక టెంపుల్ ఉంటుంది. మనందరికీ సరస్వతి దేవి హైయెస్ట్, డబ్బు ఇవ్వడంలో కుబేరుడే హైయెస్ట్ అనుకుంటాం. వీళ్ళిద్దరికి గురువే ఐశ్వర్య ఈశ్వరుడు అక్కడ ఉంటాడు. ఆయన ద్వారానే వీళ్ళిద్దరూ ఈ జ్ఞానాన్ని పొంది ఉంటారన్నమాట. ఇదే టెంపుల్ రెప్లికా మనము శ్రీశైలం దగ్గర ఉన్న ఒక ప్లేస్ లో కూడా మనం వెళ్ళొచ్చు అన్నమాట. నాగార్జున సాగర్ కి దగ్గరలో ఉన్న ఒకనొక టెంపుల్ బాలా త్రిపుర సుందరి అనే ఆ ఏరియాలో త్రిపురాంతకం అనే ప్లేస్ లో మనం దీన్ని గమనించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కూడా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఐశ్వర్య ఈశ్వరుడు ఉంటాడు. రెండో ప్లేస్. అండ్ ఇవి ఆలయాల్లో మనం పొందేది. మానవుడు నిర్మించిన ఆలయం ఈ విధంగా ఉంటుంది. తను ఏ సంకల్పాన్ని అయితే నిర్మించడానికి, ఏ సంకల్పంతో అయితే నిర్మిస్తాడో అదే సంకల్పం అక్కడ నెరవేర్చడం జరుగుతుంది. స్వయంభూ ఆలయాల్లో సెల్ఫ్ ఎన్లైటెన్ స్థితిని పొందుతాడు. అత్యున్నతంగా ఉన్న సూక్ష్మ స్థితుల్ని, ఈ విశ్వ ప్రణాళికల్ని, సత్యయుగంతో కనెక్ట్ అయ్యే యాక్సెస్ ని స్వయంభూ ఆలయంలో పొందడం జరుగుతుంది. దేవాలయాల్లో దేవతల చేత నిర్మించబడ్డ ఆలయాలు ఇక్కడ కూడా సూక్ష్మ స్థితుల్ని పొందడానికి ఈ టెంపుల్స్ అనేవి నిర్మించడం జరిగింది. అలాగే ఋషుల చేత, మునుల చేత, గురువుల చేత ఈ అన్ని స్థితుల్లో మనం మన ఆత్మని పరిపూర్ణంగా చేసుకోవడం కోసం సూక్ష్మ స్థితుల్ని అత్యున్నతంగా అనుభూతి చెందడం కోసం ఇవన్నీ రావడం జరిగింది. ఆలయాల్లో ఒక మానవుడు ఏ సంకల్పంతోనైతే క్రియేట్ చేస్తాడో ఆ సంకల్పం మాత్రమే ఆ చోట నెరవేరడం జరుగుతుంది. అది మనకి తెలియదు కాబట్టి తను ఆ టెంపుల్ కట్టే మనిషి ఏ సంకల్పంతో అయితే కట్టాడో అది మనం తెలుసుకోలేము. కాబట్టి టెంపుల్స్ అనేవి నార్మల్ స్టేట్. సో ఒక చక్ర వైజ్ గా ఏ టెంపుల్ ఎలా యూజ్ అవుతుంది, ఏ టెంపుల్స్ ఉంటాయి ఒక్కొక్క చక్రానికి సంబంధించి అనే విషయానికి వస్తే, మూలాధారానికి సంబంధించిన టెంపుల్సే ఈ ఎల్లమ్మ, పోచమ్మ, ఇలా అన్ని అమ్మలు, గ్రామ దేవతలు ఉంటారు కదా, వీళ్ళంతా మూలాధారానికి సంబంధించిన అమ్మవార్లు. బాటమైసమ్మ, కట్టమైసమ్మ, తలుపులమ్మ, ఇలా ప్రతి ఒక్కరూ ఆ గ్రామ దేవతలు, ఒక గ్రామానికి సంబంధించిన దేవతలు, మూలాధార స్థితికి సంబంధించిన వాళ్ళు. స్వాదిష్టానికి సంబంధించినవన్నీ అమ్మవారి టెంపుల్స్. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇలా ఆలయాలన్నీ, అమ్మవారి ఆలయాలన్నీ స్వాదిష్టాన స్థితికి, స్వాదిష్టాన చక్రానికి సంబంధించినవి. అదే అనాహతానికి సంబంధించినవి శివాలయాలు. ఈ శివాలయాలన్నీ అనాహతానికి సంబంధించినవి. విశుద్ధానికి సంబంధించినవి అన్ని ఇక్కడ ముఖ్యంగా అహింస, అలాగే సూక్ష్మ స్థితిని సంబంధించిన ఆలయాలన్నీ మనకి ఈ విశుద్ధ చక్రంలో ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే అనాహత చక్రంలో మహాస్థితిలో, మహోన్నత స్థితిలో ఉన్న దుర్గా ఆలయాలు, ఇవన్నీ అనాహత చక్రంలో ఉంటాయి.
మణిపూరక చక్రంలో శివాలయాలు ఉంటాయి. శివాలయాలన్నిటినీ మణిపూరక చక్రానికి సంబంధించింది. ఆజ్ఞా చక్రానికి సంబంధించినవన్నీ మూల ఆలయాలు. ఎగ్జాంపుల్ తిరుమల వెంకటేశ్వర స్వామి కానీ, వీళ్ళు మనుషులు స్థాపించినవి కాదు, డైరెక్ట్ ఆటోమేటిక్ అవే రావడం జరిగింది. వాళ్ళే ఈ భూమి మీదకి వచ్చి ఒక చోట వెలువడం అనేవి జరగాయి. అయ్యప్ప స్వామి, శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ, ఇవన్నీ ఆజ్ఞా చక్రానికి సంబంధించి. సో ఇలా ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క స్థితికి సంబంధించిన చక్రాన్ని, ఆ చక్రానికి సంబంధించిన జ్ఞానాన్ని వాళ్ళు అందిస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ ఈ 4 యుగాల్లో పొందలేని జ్ఞానాన్ని ఇంతమంది మాస్టర్స్ ఇన్ని రకాలుగా, స్వయంభూగా, దేవాలయంగా, ఋషులు మార్గంలో, గురువుల మార్గంలో ఒక్కొక్క విధిగా వాళ్ళు మనకు అందిస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ మనము, ప్రతి ఒక్క మానవుడు ఈ సూక్ష్మ స్థితుల్ని అనుభూతి చెందాలని ఇన్ని ప్లేసెస్ నిర్మించడం అనేది జరిగింది. ఇన్ని ప్లేసెస్ భూమి మీద రావడం అనేది జరిగింది. సో ఇంకా ముందు లోకాల గురించి, ఇంకా ముందు అంశంలో, నెక్స్ట్ క్లాసెస్ లో మనం తెలుసుకుందాం. సో ఇది మాస్టర్స్ ఈరోజు యొక్క సెషన్. థ్యాంక్ యూ. సో ఈ సెషన్ కి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. హలో మైతా. హాయ్ ఆంటీ. నమస్తే. చాలా చాలా విషయాలు, మాకు తెలియని విషయాలన్నీ మీరు తెలియజేయడం చాలా విశిష్టత. గుడిల కోసం ఎక్కువ వెళ్ళినా అది పెద్ద పట్టించుకోము. ఎక్కువ మెడిటేషన్ చేయడం తోటి పోతున్నామా, మెడిటేషన్ చేసుకుంటున్నామా, వస్తున్నామా చేస్తున్నాం. ఇప్పుడు ముందు కొంచెం ఆలోచన వినే వాళ్ళం, కానీ ఇప్పుడైతే కొంచెం ఎక్కువ పట్టించుకోవట్లేదు నిజంగా చెప్పాలంటే. ఇంకా మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా, మనకి ఎందుకు అవన్నీ అనేసి కూడా పట్టించుకోవట్లేదు. కానీ అన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సిందే. తెలుసుకున్నాక మనము అవసరం అయితే పాటించడం, లేకపోతే లేదనేది నాకు అర్థమైంది మేడం. మైతా అయ్యేలా. ఇంకొక విషయం, లాస్ట్ వీక్ 2 weeks బ్యాక్ మనము మీరు ఇచ్చిన మెసేజ్ లో నేను తర్వాత ఫోన్ పెట్టేశాక గుర్తుకొచ్చింది, అవును ఒక విషయం మైక్ తోటి చర్చించాల్సింది అని. ఇంకా ఈ విషయం అంటే గుండ్లు వేయించుకోవడము, అది ఇప్పుడు కాషాయ వస్త్రాలు వేసుకొని గురువులు వాళ్ళందరూ కూడా గుండు వేయించుకొని ఉండడము ఇట్లా చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకు ఎనర్జీస్ లో కావాలి మైత. అయితే ఆడవాళ్ళకి ఏంటంటే అప్పటి వరకు పొందిన స్థితులన్నీ గుండు చేయించుకోవడం వల్ల వెళ్ళిపోతాయి. సో వాళ్ళ గతానికి సంబంధించిన జ్ఞానం ఉండదు, గత అంశాలు అనేవి వెళ్ళిపోతాయి. ఈ వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ పడతాయి కాబట్టి మన దగ్గర ఉండవా, గుండు చేయించుకుంటాం ఏదో బయటకు వెళ్ళి చోట. సో ఈ స్థితులన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ పాత విషయాలు మనం ఎప్పుడు గుర్తు చేసుకోవద్దు. ఒకసారి గుండు చేసుకున్న తర్వాత వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్, పాత క్యారెక్టర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. గమనించండి, గుండు చేయించుకున్న మనిషికి గుండు చేయించుకోకుండా ఉన్న మనిషికి తేడా గమనిస్తే తర్వాత ఆ మనిషి బిహేవ్ చేసే విధానమే మారిపోతుంది అన్నమాట. అదే గురువులు ఈ సన్యాసుల దగ్గరకు వచ్చే వరకు వాళ్ళు పాత విషయాలు వదులుకోవడానికే కదా, వాళ్ళు కొత్తగా వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేయడానికి, ఒక సాధన పరంగా చేసుకోవడానికే కదా వాళ్ళు మొత్తం అన్ని క్లియర్ చేసేసి వెళ్ళిపోతారు.
ఓకే. పాత విషయాలను వాళ్ళు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోరు. అందుకే వాళ్ళు గుండు చేసుకొని ఒక మార్గంలో సపరేట్ గా ఉంటారు. సో అట్లా కాదు అంట. ఆత్మజ్ఞానం అంటే మనం తీసుకున్న ఆత్మజ్ఞానం కూడా పోతుందని గుండె చేయించుకోవడం వల్ల పోతుందని చెప్పేసి అనుకున్నాము. అది అవును, మనం పోతుంది, అలాగే పోతుంది. మనం అప్పటి వరకు పొందిన జ్ఞానం అంతా ఇప్పుడు మన తల వెంట్రుకలు అనేవి మన టిప్స్, అవును, మన హెయిర్ టిప్స్, యాంటీనా లాంటివి. మనం అప్పటి వరకు పొందిన జ్ఞానం అంతా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనకు బాగా మత్తుగా ఉంది, నిద్ర వస్తుంది, అలా లేచి మీరు తల దువ్వుకోండి, వెంటనే యాక్టివ్ అయిపోతారు. ఓకే. ఏదైనా సరే మీరు ఏం చేసినా బాగా నీరసంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి కాస్త ఫేస్ వాష్ చేసుకొని తల దువ్వుకోగానే కాస్త ఫ్రెష్ అయిపోతారు. ఎందుకు తలలో చేయి పెట్టగానే ఎందుకు అంత ఫ్రెష్నెస్ వస్తుంది? ఎందుకంటే మన టిప్స్ ఇవి, హెయిర్ టిప్స్. మన ఇంత కంప్లీట్ బాడీ, మనం ఇంత పొందిన జ్ఞానం అంతా కూడా మన ఈ హెయిర్ టిప్స్ లో మనం పొందడం జరుగుతుంది. అందుకే వెంటనే మనం యాక్టివేట్ అవుతాం. మన ఈ పొందిన ఏ జ్ఞానం అయినా సరే మన తలలో నిక్షిప్తమై ఉంటుంది. ఇది క్లియర్ చేసేసాము అనుకోండి, వెంటనే వెళ్ళిపోతుంది. సో అలా జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ. నేను ఫోన్ చేద్దాం అనుకున్నా, ఇంకా ఫోన్ నెంబర్ లేదు, తీసుకోలేదు. సరే మళ్ళా కలిసినప్పుడు ఒకసారి క్లియర్ చేద్దాం. ఇది చాలా మంది డౌట్ ఉంటది, ఒకసారి క్లియర్ చేసుకుందామని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఇంకెవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని రావచ్చు. రాజలక్ష్మి మేడం ఆండ్రాయిడ్ చేస్తుంది మేడం, మైతా పిల్లు ఒకసారి అదే రావట్లేదు, ఎవరు ఆండ్రాయిడ్ చేస్తుంది. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అమ్మా. హలో మహితా మేడం గారు. హలో. హలో మేడం. నమస్కారం మేడం. ఇవాళ స్వామి లేరా? దామోదర్ స్వామి గారు. ఏమో అమ్మా, సార్ ముందు ఉన్నారు. నమస్కారాలు అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. భారతి మేడం గారు నమస్కారాలు. నమస్తే అమ్మా. నమస్తే మహితా మేడం గారు. చెప్పండి అమ్మా. మొత్తం కాన్సెప్ట్ అంతా మీరు దేవాలయాల గురించి చెప్తున్నారు కదా. అవును. ఇప్పుడు దేవాలయాలన్నీ ఇప్పుడు మన కాన్సెప్ట్ ధ్యానాలయాలు కావాలి అంటున్నాం కదా. అవును మేడం. అవునమ్మా, అవును. మరి దేవాలయాలలో ఉండే గుళ్ళల్లో విగ్రహాలు ఉన్నాయి కదా. మరి మనం ధ్యానం చేస్తే మరి విగ్రహాలకు పూజనీయం కదా. అవును. మరి పూజ చేయొచ్చా? ధ్యానం మన కాన్సెప్ట్ ఏంటి? అది దేవాలయాలు కూడా ధ్యానాలయాలు కావాలి. ఆ దేవాలయంలో మనం ధ్యానం తప్ప పూజ కాదు అంటాం కదా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే అమ్మా, పూజ అనేది మొదటి మెట్టు. ఈ దేవాలయాలు దేవతల చేత నిర్మించబడ్డాయి కదా. అవును. సో ఇక్కడ వాళ్ళు ఏంటి, మనిషి సూక్ష్మ స్థితితో అనుసంధానం అవ్వడం కోసం అక్కడ క్రతువులని, అక్కడ ఫుడ్ ని
ప్రసాదాలని వాళ్ళు డిజైన్ చేశారు. సో మనకు అక్కడ సూక్ష్మ స్థితులు ఉంటాయనే విషయం మనకు తెలిసింది కదా. మనం చేసే ధ్యానం ఏదైతే ఉందో ఇది సూక్ష్మ స్థితితో అనుసంధానం అయిపోతాం. సో టెంపుల్కి వెళ్ళి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. టెంపుల్స్కి వెళ్తాం, మనము ధ్యానం చేసేది సూక్ష్మ స్థితిని అనుభూతి చెందడం కోసం, మన ఆత్మకు సంబంధించిన విషయాలని మనం తెలుసుకోవడం కోసం. సో మనకి ఆ రహస్యం తెలిసిపోయింది కాబట్టి మనము పూజలు చేయాల్సిన అవసరం లేదు. అదే నార్మల్ వ్యక్తి, ఆయనకు ధ్యానము తెలియదు, అలాగే పూజకు సంబంధించిన క్రతువులు తెలియదు. అలాంటి మనిషి ఏం చేయాలి? పూజలే చేస్తుంటాడు కదా. అదే ఒక మాస్టర్, పిరమిడ్ మాస్టర్ పూజలు చేయలేడు కదా. ఎందుకంటే ఆ పూజకున్న రహస్యం తెలుసు. పూజ చేయడం ఏంటి? ఈ విషయాలను ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం. మనం అదే చేస్తున్నాం కదా ధ్యానంలో ప్రతిరోజు. అవును. మరి ప్రతిరోజు చేసేదాన్ని ఆల్రెడీ ఒక స్టెప్ దాటొచ్చాం. ఇంకా సూక్ష్మ స్థితులు అనుభూతి చెందడం కోసం ప్రయత్నమే కాదు, అవి మనం ఎక్స్పీరియన్స్ కూడా అవుతున్నాం. ఇంకో లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకెళ్ళడం ఎందుకు? ఇప్పుడు ఇంకా క్లియర్ గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉన్నాయి. నర్సరీలో అక్షరాలు నేర్చుకొని వాడు యూకేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ నర్సరీకి వెళ్ళి చదువుకుంటాడా? లేదు కదా. సో అలాగే మనం కూడా ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఈ ధ్యానానికి సంబంధించిన అవగాహన చేసుకున్నాం కాబట్టి మనం వెళ్ళి టెంపుల్కి వెళ్ళి పూజలు చేయాల్సిన అవసరం ఉండదు. సో అయితే టెంపుల్లో మనం ధ్యానం చేస్తే మనకు అందవలసింది మనకు అందుతుంది. టెంపుల్స్ అనేవి క్రియేట్ అయింది సూక్ష్మ స్థితుల్ని ఏ విధంగా మనము తెలుసుకోవాలి, ఎక్కడ ఏ అంశం ఉంటుంది అని అని చెప్పడానికే ఈ టెంపుల్లో ఒక్కొక్క స్పాట్ లో ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుంది. మనం ఒక క్లాస్ లో తిరుమల మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకొని బయటకి రాగానే లెఫ్ట్ సైడ్ లో ఏముంటుంది, రైట్ సైడ్ లో ఏ జ్ఞానం ఉంటుంది అనేది మనం తెలుసుకున్నామా? టెంపుల్ బయట సౌర శాస్త్రం, శబ్దయుగానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. మనలో ఉన్న శబ్దాన్ని మనం వినొచ్చు. మన ప్రతి ఒక్క కణానికి ఒక శబ్దం ఉంటుంది. ఆ చోట నిల్చొని కాసేపు మనం గమనించిన మనం అక్కడ శబ్దాన్ని మనలో నుండి వచ్చే ఒక శబ్దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతాము అని. అదే దర్శనం చేసుకొని బయటకి వస్తూ ఉండంగా మనము లైఫ్ యొక్క సైకిల్స్ గురించి ఈ 3 ఎక్స్పీరియన్స్ అవుతాము. ఎలా మనం ఈ వీక్స్ ఎలా క్యాలిక్యులేట్ అయ్యాయి, మంత్స్ ఎలా వచ్చాయి, సీజన్స్ ఎలా వచ్చాయి, ఇవన్నిటిని అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతామని. అంటే ఒక్కొక్క చోట వాళ్ళు ఒక్కొక్క రహస్యాన్ని అనేవి పెట్టి ఉండడం జరుగుతుంది దేవాలయాల్లో. అదే గురువులు సమాధి దగ్గర అలా ఉండదు. ఆ ప్లేస్ కే ఒక శక్తిని క్రియేట్ చేసేస్తారు గురువుల సమాధి మందిరాలలో, సమాధి మందిరాల్లో. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. స్వయంభూ లింగాల దగ్గర, స్వయంభూ టెంపుల్స్ కి వెళ్తే అక్కడ మనం డైరెక్ట్ విశ్వ ప్రణాళికలతో ఏకమయ్యే మార్గం. సత్యయుగంలో మనం ఉన్నప్పుడు ఏ జ్ఞానాన్ని అయితే పొందామో ఈ స్వయంభూ లింగాల్లో, స్వయంభూ ఆలయాల్లో, లింగమే కాదు స్వయంభూ ఆలయం, ఏ ఆలయంలోనైనా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే ఈ రోజు సబ్జెక్ట్ లో దేవాలయం ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్క ప్లేస్ లో ఒక్కొక్క రహస్యాన్ని చెప్పారు. స్వయంభూ ఆలయంలో ఒకటి, దేవాలయంలో ఒకటి, ఋషులు ప్రతిష్ఠించిన టెంపుల్స్ లో ఒకటి, సమాధి మందిరాలలో ఒక రకమైన జ్ఞానం. ఒక్కొక్క చోట ఒక్కొక్క మాస్టర్ అనే వాళ్ళు ఉండి వాళ్ళు జ్ఞానాన్ని అందిస్తున్నారు. పూజ ప్రామాణ్యకం కాదు ఇక్కడ. అక్కడ వచ్చే జ్ఞానం వేరు, అక్కడ వాళ్ళు అందించడానికి కూర్చున్న జ్ఞానం వేరు, మనం వెళ్ళి చేసి వస్తున్న విధానం వేరు. మేడం ఇంకొకటి స్వయంభూ దేవాలయాలు అంటున్నారు కదా, ఆ స్వయంభూ దేవాలయంలో ఆ విగ్రహము ఎక్కడి నుండి వచ్చింది? సత్యయుగానికి సంబంధించిన స్థితి నుండి ఆ స్వయంభూ లింగం అనేది ఏర్పడడం జరిగింది. న్యాచురల్ గా మనం ఏ మానవుడు వెళ్ళి ప్రతిష్ఠించకుండా వస్తున్నాయా?
అంటే ఎక్కడి నుండి అదొచ్చినట్టు? ఏ స్థితి అంటే నుండి అది అట్లా పొందినట్టు? అట్లా బయటపడ్డప్పుడు జనం ఏమనుకుంటున్నారు అంటే, ఆ పూర్వంలో అది ఆ విగ్రహము అది భూమిలో పూడుకుపోయింది. ఇప్పుడు అది బయటికి మనము తవ్వకాలలో గానివ్వండి, ఇంకా దేని వల్లనన్నా గానివ్వండి బయటికి వస్తున్నాయి అని అనుకుంటున్నారు. అంటే పూర్వకాలంలో దాన్ని ప్రతిష్ఠించిండ్రు. అది భూమిలో పోయింది. అది ఇప్పుడు మళ్ళీ బయటికి వస్తుంది అని ఒక భావన. అది నార్మల్ జనాల భావనమ్మా. ఇప్పుడు రాయికే అంటుకొని ఒక రూపం ఏర్పడినప్పుడు ఒక మానవుడు చెక్కినట్ట? కాదు కదా! అది రాయికి రిలేటెడ్ కాకుండా సెపరేట్ గా అక్కడి నుండి అక్కడే వెలుస్తుంది ఒక చోట. ఏ మనిషి చెక్కే విధానంలో కూడా ఉండదు కదా! స్వయంభూ విగ్రహాలను మనం చూస్తే ఒక మనిషి చెక్కినట్టు అసలు అనిపించనే అనిపించదు. కరెక్ట్. అక్కడేంటి సత్యయుగానికి సంబంధించిన జ్ఞానం అక్కడ ఉంటుంది. మొట్టమొదటి జ్ఞానం అక్కడ ఉండేది. ఫస్ట్ ఈ భూమి వచ్చినప్పుడు ఏ విషయాలైతే జరిగాయో, ఏ జ్ఞానం అయితే భూమికి అందడం జరిగిందో దానితో మనం ఏకం అవ్వడానికి టెంపుల్స్ ఉన్నాయి. మనం ముఖ్యంగా వెళ్లి చూడాల్సింది అక్కడ మానవులు ఏం చేస్తున్నారనేది కాదు. మనకు కనిపించని దశలో ఏం జరుగుతుంది. అందుకే కదా మనం చేసే ఈ ధ్యానం. ఆ విషయాన్ని తెలుసుకోవడానికే కదా! కరెక్ట్. మనము కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా నార్మల్ మనుషులు చేస్తున్న క్రతువులే చేస్తే మనకెలా అందుతుంది? అందదు. అందదు. అంతే. క్లారిటీ కావాలని మిమ్మల్ని అడగడం మేడం. ఇప్పుడు అందరికి అవును. చాలా డౌట్స్ వస్తాయి గదా! అవునమ్మా. అందరికీ ఉంటుంది. మీరు అడిగింది చాలా అందరికి కరెక్ట్ డౌట్స్ విషయం. ఎందుకంటే చాలా మంది జనాలకి అక్కడ ఏముంటుందో తెలీదు. తెలియదు. ఏం చేస్తారో తెలీదు. ఏముంది టెంపుల్‌కెళ్ళామా, కొబ్బరికాయ తీసుకెళ్ళామా, కొట్టామా, పూలేసామా, ఊరికే వచ్చామా. ఇంకా కరెక్ట్. అందులో మనకు కొంత ధ్యానం తెలిసిన వాళ్ళు వెళ్తారు. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటారు, వస్తారు. కరెక్ట్. ఆ ప్లేస్ విషయాలని మనందరం కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ ఆ ప్రయత్నం చేయలేదు అంతే. చేయలేరు. చేస్తే ఆ ప్లేస్ ఒక జ్ఞానాన్ని అందిస్తుంది. అదెలా మన జీవితంలో వినియోగించుకునేలా. కరెక్ట్ మేడం. అదమ్మా. చాలా బాగా చెప్పారు మేడం. చాలా ధన్యవాదాలు. ఈ క్లారిటీ ఉండాలి. ఏది మీరు చెప్పినా కూడా మనం తెలుసుకోవడానికి మీకు ఒక అడగడం మంచిది కదా మేడం. అందరికీ కూడా ఇది అందరికీ తెలుస్తుంది. స్వయంభూ దేవాలయాలు అంటే ఏమిటి? మరి ఇప్పుడు ధ్యానాలయాలు అంటున్నాము. దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలి అంటే ధ్యానం చేసుకొని వస్తే సరిపోతుందా? గుడికి ఆ విగ్రహానికి పూజ చేయకుండా అనేది ఒకటి వస్తుంది. ఇలాంటివన్నీ మంచి క్లారిటీ వస్తే అర్థమవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్తున్నారు దేవాలయాల గురించి. మీ సబ్జెక్ట్ మొత్తం ఇదే ఉన్నట్టుంది.